అండ్ చాలా రోజుల తర్వాతకైతే ఇంకా మనం బ్లాగ్స్ చేయడానికైతే టైం వచ్చేసింది. అండ్ ఇంక ఇప్పటి నుంచి అయితే నాకు సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి కాలేజ్కి. అండ్ ఇప్పటి నుంచి అయితే ఇంకా నేను బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ని రోజుల నుంచి నేను బ్లాగ్స్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఒక మంచి కెమెరా ఉన్న ఫోన్ అయితే తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ సో ఇవాళ అయితే ఒక మంచి ఫోన్ అయితే తీసుకున్నాను. అండ్ దాని అన్బాక్సింగ్ వీడియోనే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు ఆ ఫోన్ ఏందో చూసేద్దాం. అండ్ నాకైతే ఎప్పటి నుంచో ఈ యాపిల్ ఫోన్ తీసుకోవాలని అయితే చాలా మంచి ఒక డ్రీమ్ అయితే ఉంది అనమాట. సో అది ఈ రోజుతోనైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది. మనం ఈ రోజు నుంచి బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎడింబ్రాలో. కాబట్టి అందరూ మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి అయితే అన్బాక్స్ చేద్దాం. ఫోన్ అయితే ఎలా ఉంది, దాంట్లో ఫీచర్స్ ఏంది, దాని ప్రైస్ ఎంత పడింది, ఇండియాకి ఇక్కడ యూకేలోకి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో అవన్నీ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ గైస్ ఇప్పుడు మనకైతే ఏమేమి వచ్చినాయో ఒకసారి చూసేద్దాం. అండ్ వాళ్ళు ఈ ఫోన్తో పాటు ఏమేమి ఇస్తారో ఒకసారి చూద్దాం. 3 స్టోర్ నుంచి వచ్చిన ప్యాక్ అయితే ఇది. అండ్ మనకైతే ఇక్కడ ఒక ఫోన్ అయితే ఇచ్చారు, ఇంకా ఒకటి పౌచ్ దానికి, అండ్ దానికి సంబంధించిన ఒకటి టెంపరీ గ్లాస్ కూడా ఇచ్చారు, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మన ఫోన్ కూడా ఒకసారి ఎలా ఉందో చూద్దాం. స్టిక్కర్ తీసేయాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన ఫోన్ iPhone 15 Pro Max. చూడడానికైతే చాలా బాగుంది. సో ఇదైతే మనకు వచ్చేసి టైటానియం బాడీతో అయితే వస్తుందన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది ఫోన్ కూడా. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఇన్ దిస్. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి తీసేద్దాం. ఇంకా ఫోన్తో పాటు ఏమేమి వచ్చాయో చూసుకుందాం. అలాగే మనకు కూడా ఒకటి డేటా కేబుల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ ఒక కేబుల్ C2 అండ్ మనకు ఇక్కడ ఐఫోన్ వచ్చేసేసరికి ఇది C పిన్లో వచ్చింది. ఇంతకుముందు అయితే మనకు అన్ని యాపిల్ ఛార్జర్స్లో ఉండే, కానీ iPhone 15 Pro Maxకి అయితే ఇది C పిన్నే ఇచ్చారు. సో ఇది కూడా మనం ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు C పిన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈ కాంచి మనం ఏ బాధ లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఇంకా మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్గా మనకైతే ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని ఇంకా డాక్యుమెంట్స్, అండ్ అలాగే ఒక యాపిల్ స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనం 3 స్టోర్ నుంచి తీసుకున్నాం కాబట్టి 3 నెట్వర్క్ వాళ్ళే మనకు ఒక సిమ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఒక 28 GB కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మనకి. అండ్ కేస్ కూడా ఇచ్చారు, జనరల్ నార్మల్గా మన వైట్ కేస్. దిస్ ఫర్ వైర్లెస్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్క్రీన్ ప్రొటెక్టర్ గ్లాస్, అండ్ ఇది వచ్చేసి మనకైతే గ్లాస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అలాగే మనకు ఒక క్లీనింగ్ సెట్ కూడా, మనకు ఫింగర్ ప్రింట్స్ పడతాయి కాబట్టి దీంట్లో ఉన్న మ్యాప్కింగ్తోనైతే మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. దీస్ టూ. ఇప్పుడైతే అంతా ఓకే అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఫోన్ సెటప్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఎలా ఉంది కెమెరా, అండ్ ఇప్పుడైతే ఫోన్ అయితే ఆన్ చేసేద్దాం. ఫోన్ అయితే ఆన్ అయిపోయింది.
అండ్ ఇంకా మనకు నార్మల్గా లొకేషన్స్ ఇవన్నీ అడుగుద్ది అన్నమాట. సో వీటన్నిటికీ మనం అయితే యాక్సెస్ ఇచ్చేసేయాలన్నమాట. లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చూస్ చేసుకోవాలి. మనమైతే సైనింగ్ ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసినాం, మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అన్నీ అయితే ఎంటర్ చేసినాక ఇంకా ఫోన్ మొత్తం మనకైతే లోడ్ అయిపోతుంది. అండ్ మనకు పాత ఏమన్నా ఐఫోన్స్ ఉన్నా కానీ లేకపోతే ఆండ్రాయిడ్ ఉన్నా కానీ ఏమన్నా పీసీ ఉన్నా కానీ అందులో నుంచి అయితే మనకు డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా సెటప్ చేసేటప్పుడు. అండ్ ఇదైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇండియాలో ఉన్న ప్రైస్ అయితే ఇది. అమెజాన్లో నుంచి అయితే స్క్రీన్ షాట్ తీసి మీకోసం అయితే పెట్టాను. అండ్ ఇక్కడైతే నాకు ఇది మొత్తం ఒక 1300 pounds అయితే పడింది యూకేలో. అండ్ అక్కడి నుంచి ఇక్కడికైతే మనం డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఒక 20,000 అయితే డిఫరెన్స్ ఉంది. బట్ చాలామంది అంటుంటారు లండన్ నుంచి ఐఫోన్ పంపించండి లేకపోతే అమెరికా నుంచి ఐఫోన్ పంపించండి అని. అయితే ఇది ఎలా ఉంటుందంటే మనం పార్సల్ వేయడానికైతే అసలే యాక్సెస్ అయితే ఉండదు. అలా వాళ్ళైతే మనకైతే పర్మిషన్ కూడా ఇవ్వరన్నమాట. అండ్ సో ఎవరైతే మన రిలేషన్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇండియాకి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇంకా ఫోన్ పంపించడమే తప్పించి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు దానికి. అండ్ ఇంకా కెమెరా విషయానికి వచ్చేసినట్లయితే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది కెమెరా. మొత్తం అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే దీంట్లోనే షూట్ చేసిన వీడియో ఇది. అండ్ మనకు ఇక్కడ ఐఫోన్లో పిక్సెల్స్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు వీడియో క్వాలిటీ ఆ కెమెరా క్వాలిటీ అనేది చాలా మంచి వాడతారన్నమాట. అందుకనే మనకు లేటెన్సీ కానీ ఇంకా వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఐఫోన్లో. అండ్ బ్లాగర్స్కి అయితే ఇదైతే పర్ఫెక్ట్ ఫోన్. ఐఫోన్ 15 Pro Max అనేది మంచి ఫోన్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నా. అందరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అందరికైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.